హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటే నిప్పు లేని నాగరాజు అన్నయ్య గురించి మన వీడియో అనమాట. యాక్చువల్గా వీడియో ఇప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఇప్పటికి కుదిరింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిప్పు లేని నాగరాజు అన్నయ్య కరుడు కట్టిన మెగా అభిమానం అనమాట. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా నందమూరి హీరోలు అయినటువంటి ఎన్టీఆర్ అన్నయ్య మీద, అలానే నందమూరి బాలకృష్ణ గారి మీద వీడియోస్ చేస్తాడనమాట. పర్టికులర్గా ఎన్టీఆర్ అన్నయ్య మీద వీడియోస్ చేయనిదే నిప్పులేని నాగరాజు అన్నయ్యకి నిద్ర పట్టదు. మెగా అభిమానులకి మన అన్నయ్య ఒక మోషన్, ఒక ఎమోషన్. ఈ అన్నయ్య రీసెంట్గా ఒక వీడియో చేసిందనమాట. అదేంటంటే దేవరా ఓటీటీలో ఫెయిల్యూర్ అయింది, అలానే తమిళ ట్రోల్ చేస్తున్నారు, అలానే రిలీజ్ అప్పుడు ఏదో ఫేక్ పోస్టర్లు వేసుకొని ఫేక్ కలెక్షన్ చేసుకొని బ్రతికారు. కానీ ఈ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మాత్రం అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ చూసి ఎన్టీఆర్ పార్ట్ 2నే ఆపేస్తాడు అని చెప్పేసి మన అన్నయ్య చెప్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్య, నీకు విషయం చెప్పాలి. దేవరా రిలీజ్ అయిన 40 రోజుల వరకు కొన్ని థియేటర్లో, నీకు దగ్గరలో ఉన్న థియేటర్లో కూడా హౌస్ఫుల్స్ పడ్డాయి. పోనీ హౌస్ఫుల్స్ పడకపోయినా దాదాపు 70-80% ఆడియన్స్ అయితే వచ్చారు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. అలానే ఇంకో విషయం మనం చెప్పుకుంటే కనుక, ఓటీటీలో రిలీజ్ అయిన 3 రోజులకి 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుసా అన్నయ్య? తెలియదంటుంది అన్నయ్య నీకు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది రిజెక్టెడ్ కాదన్నయ్య, యాక్చువల్గా కడుపు మంట. ఆ మంట ఏదైతే ఉంటుందో అది బయటకు వస్తుందన్నమాట మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ ఫ్లాప్ అయిపోతుంది, బిగ్గెస్ట్ లాసెస్ వస్తాయి, ఆచార్య 2 అయిపోతుందని మీరు అందరూ అనుకున్నారా అన్నయ్య? కట్ చేస్తే ఏమైందన్నయ్య? 550 crores వచ్చింది. 550 crores పోస్టర్ వేసారంట అన్నయ్య. నువ్వే చెప్పు, అట్లీస్ట్ కనీసం ఒక 500 crores అని వచ్చుంటాయి కదా, అవునా అన్నయ్య? ఎందుకంటే మన ఎగ్జాంపుల్ 1200 crores మన కల్కి కానివ్వు, 1200 crores వేసారంటే అట్లీస్ట్ ఫిగర్ 1000 crores అని వచ్చి ఉంటుంది కదా. సలార్ చూడు, ఒక 700-800 crores వేసారు, అట్లీస్ట్ ఒక 600 అని వచ్చి ఉంటుంది కదా, అంతే కదా అన్నయ్య? వాళ్ళే చెప్తావు అన్నయ్య. కొంతమంది పెన్షన్లు తీసుకోవాల్సిన వయసులో వీడియోలు చేస్తే ఇలాగే ఉంటుంది. చేసేదేదో చేసేద్దాం, యూట్యూబ్లో పెట్టేద్దాం, 4 రాళ్ళు సంపాదిద్దాం. క్లారిటీ లేదన్నయ్య. నెక్స్ట్ టైం నువ్వు అనాలిసిస్ చేసేటప్పుడు కొంచెం డీటెయిల్గా చేసి ఆ వీడియో పోస్ట్ చేస్తే నలుగురికి ఉపయోగపడేటట్టు చేసావు అనుకో, బాగుంటుంది అన్నయ్య. ఎందుకు చెప్పు వేస్ట్గా ఒక 4-2 ట్రోల్ చేస్తారు దేవరా సినిమాని, 40 మంది ప్రైజ్ చేస్తారు. యాజ్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్గా సినిమా నాకు నచ్చింది, అర్థమైంది అన్నయ్య? మీకు ఎలా ఉందంటే, సినిమా హిట్ అయిపోవడమే కాకుండా కలెక్షన్స్ వచ్చేయటమే కాకుండా ఈ ఎన్టీఆర్ అన్నకి పేరు వచ్చింది చూడు, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు మీరు, అంతే కదా? ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిందనుకో, సినీ ఇండస్ట్రీయే బాగుంటుంది, ప్రొడ్యూసర్లు సేఫ్ అవుతారు, చాలామంది వర్కర్స్కి వర్క్ దొరుకుతుంది. ఫ్లాప్ అయిపోవాలి, నాశనం అయిపోవాలి, ఎక్కడ కనబడకూడదు అంటే కరెక్ట్ కాదు అన్నయ్య. ప్రతి సినిమాలో ఫ్లాస్ ఉంటాయి అన్నయ్య. కాకపోతే ఏంటంటే ఆ ఫ్లాస్ని అధిగమించి సినిమా జనాల్లోకి వెళ్ళి కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా హిట్ అయిపోతుంది. అలాగే దేవరా కూడా హిట్ అయింది. ఫ్లాస్ ఉంటాయి, కల్కిలో కూడా ఉంటాయి, యునానిమస్ బ్లాక్ బాస్టర్ అది, అందులో కూడా ఉంటాయి. కరెక్ట్గా చూస్తే ఎక్కడ బాగాలేదు, అక్కడ బాగుంది. ఫ్లాస్ లేని సినిమా ఏముంది చెప్పు? బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయ్యి వచ్చేస్తారు వీడియోలు చేయడానికి. అది మరి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.